హాయ్ అండి. వెల్కమ్ టు మై సింపుల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఏంటబ్బా ఆషాఢం అయిపోయింది, శ్రావణ మాసం కూడా వచ్చింది. ఇప్పుడు గోరింటాకు చూపిస్తుందేంటి అనుకుంటున్నారు కదా! ఇది అప్పుడు తీసిన వీడియో అండి. పెట్టడం అయితే కొంచెం లేట్ అయింది. ఈ గోరింటాకైతే మా మమ్మీ ఊరు నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. గోరింటాకైతే చాలా బాగా పండింది. అలాగే మేము నెక్స్ట్ డే సండే అనమాట. మేమందరం కలిసి బయటికి వెళ్తున్నాము. దానికోసం ఇక్కడైతే మేము రెడీ అయ్యి టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాము. ఏ టెంపుల్ అని అనుకుంటున్నారు కదా! చిలుకూరు బాలాజీ టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఈ టెంపుల్ అయితే చాలా బావుంటుందండి. ఇది నేను సెకండ్ టైమ్ వెళ్తున్నాను. ఈ టెంపుల్ పేరు వినడానికే కాదు, టెంపుల్ చూడడానికి కూడా చాలా బావుంటుంది. ఈ టెంపుల్‌కి వెళ్ళి ఏదైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని అందరూ అంటూ ఉంటారు. సో, మేమైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయాము. మేము ఉండే ప్లేస్ నుంచి టెంపుల్‌కి అయితే 1 ½ అవర్ టైం అయితే పడుతుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ 1 వరకు. సో, మేము వెళ్ళేసరికి 12:30 అయితే అయింది. జనం అయితే చాలామంది ఉన్నారు. సో, ఇప్పటికి మేము కొబ్బరికాయ కొట్టేసి లోపలికైతే వెళ్తున్నాము. ఇంతకుముందు ఈ టెంపుల్‌లో 108 ప్రదక్షిణలయితే ఉండేవండి. అవైతే టెంపుల్ లోపలే చేపిచ్చేవాళ్ళు. ఇప్పుడైతే అది తీసేశారు. ఇంతకుముందు మనం ఏదైనా కోరిక కోరుకొని ఒక 11 ప్రదక్షిణలు చేసి అది నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలయితే చేస్తాము. ఇప్పుడు అలా కాకుండా టెంపుల్ బయట నుంచే మహాప్రదక్షిణం అని పెట్టారు. ఒక ప్రదక్షిణ చేసి కోరిక కోరుకొని అది నెరవేరిన తర్వాత 14 ప్రదక్షిణలయితే చేయాలి. అది కూడా టెంపుల్ బయట నుంచి పెట్టారనమాట. ఇక్కడ మాకు దర్శనం అంతా అయిపోయింది. బయట షాపింగ్ అయితే చేసుకోవడానికి చాలా బావుంటుంది. మనకు అన్నీ గూడా దొరుకుతాయి ఇక్కడ. మేము దర్శనం చేసుకొని ఇలా బయట అయితే అన్నీ చూసుకుంటా వస్తున్నాము. మా పిల్లలు బొమ్మలైతే తీసుకున్నారు. అలాగే నేను కూడా నాకు కావాల్సినయి అయితే కొన్ని తీసుకున్నాను. అలాగే ఇక్కడ మనకి ఐరన్ వస్తువులు, అలాగే చిన్న చిన్న ఇంట్లోకి వాడుకోవడానికి రోళ్ళు, అలాగే చాలా వస్తువులైతే బొమ్మలు పిల్లలకి అన్నీ బావుంటాయి. ముఖ్యంగా ఇక్కడ స్టార్ ఫ్రూట్ అని దొరుకుతది. అలాగే చిన్న చిన్నవి కూడా ఫ్రూట్స్ దొరుకుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మేము లంచ్ అయితే తీసుకొనొచ్చాము. ఇక్కడ కూర్చొని లంచ్ అయితే కంప్లీట్ చేసి ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. ఇంకో విషయం ఏంటంటే ఈ టెంపుల్‌లో మనకి కానుకలు వేయడానికి హుండీలైతే ఉండవండి. అది ఎప్పటినుంచో ఉంది. సో, ఇక్కడ మనకి కానుకలైతే తీసుకోరు. అలాగే ఈ టెంపుల్ ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విజిట్ చేయాలి. అంత బావుంటుందో టెంపులు. అలాగే మనం కోరుకున్న కోరికలు కూడా ఇక్కడ నెరవేరుతాయని అందరూ అంటూ ఉంటారు. అలాగే ఇక్కడికి వెళ్ళే దారిలో కూడా రకరకాల ఫ్రూట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. టెంపుల్‌కి వచ్చే దారంతా కూడా చాలా ప్లెజెంట్‌గా చాలా బావుంటుంది. అలాగే నేను తీసుకున్న వస్తువులైతే ఇవండి. నేనైతే ఒక ఐరన్ కడాయి అయితే తీసుకున్నాను. అలాగే మా పిల్లలకు కావాల్సిన బొమ్మలు తీసుకున్నారు. అలాగే ఇక్కడ ఒక బుక్ అయితే తీసుకున్నాను. ఈ పెన్నయితే గుళ్ళో చిన్న పిల్లలకైతే ఇచ్చారనమాట. నెక్స్ట్ 108 దేవతల అష్టోత్తరాలని ఈ బుక్ అయితే తీసుకున్నాను. ఉపయోగపడుతదని. చాలా బావుంది. ఏ దేవుడికి సంబంధించిన అష్టోత్తరాలన్నీ కూడా ఆ దేవుడికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. అలాగే నేను ఈ ఐరన్ కడాయి అయితే తీసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బావుంది. నెక్స్ట్ నైట్ డిన్నర్‌కి ఇక్కడ నేను చపాతీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చపాతీ పిండయితే కలిపేసి కొంచెం ఆయిల్ రాసి పక్కనైతే పెట్టుకుంటున్నాను. ఈలోపు దీనిలోకి నేను ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఒక పాన్ తీసుకొని, కొంచెం ఆయిల్ అనేది వేసుకొని, ఒక 3 ఎగ్స్ అనేవి ఈ విధంగా బ్రేక్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇలా పీసెస్‌గా సెపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి కొంచెం సాల్ట్, అలాగే ఒక చిటికెడు పసుపు, మనం తినగలిగినంత కారం అంతా వేసుకొని ఫ్రై చేసుకుంటే చపాతీలోకి కాంబినేషన్‌గా చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంతేనండి, మా పిల్లలతో డే ఔట్ అనేది మాకు సండే చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్‌లో చాలా బాగా గడిచింది. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.